నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. వేణు ఆంధ్ర పాఠశాలలో చేరాక స్వతంత్రంగా తన పనులు తానే చేసుకోగలడం ప్రారంభించాడు. అలాగే ఇతరులపై ఆధారపడకుండా తానే నడవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా స్వయంగా చేయడం ప్రారంభించి వారి ద్వారా నేర్చుకుంటున్నాడు. రోడ్డును దాటవలసి వచ్చినప్పుడు వాహనాల రద్దీ తక్కువ ఉంటే రెండు వైపులా జాగ్రత్తగా వాహనాలను శబ్దాలను గమనించి దాటేవారు. వారి చేతిలో ఉన్న కర్ర చివర ఎరుపు రంగు పూయబడి ఉండడం వలన వాహనాల వేగాన్ని తగ్గించి ప్రయాణికులు నడిపేవారు. నిర్జీవమైన కర్ర సజీవుడైన అంధునికి దారి చూపే దీపమైంది. భయపెట్టి గాయపరిచి ప్రాణాలను తీసే కర్ర అంధుల చేతుల్లో అమాయకపు నేస్తం వల్ల దర్శనమిచ్చేది. అతని చేతులు కర్ర కోసం వెతుక్కుంటాయి, అతని కాళ్ళు కర్రతో నడుస్తుంటాయి. నేలపై దాన్ని కొట్టినప్పుడు కలిగే ధ్వనులు అంధునికి మార్గనిర్దేశకమైన సంకేతాలవుతాయి, రోడ్లను దాటించే సాధనాలవుతాయి. వాహనాల తలుపులను, భవనాలను, మెట్లను, మిట్టపల్లాలను గుర్తించే దిక్సూచులవుతాయి. చేతిలో కర్ర లేకపోతే అంధుని నడక సాగదు, అతని ప్రగతి సాగదు. ప్రాణమున్న శిలవలె మారిపోతాడు అంధుడు. ఆ కర్ర నడకను మొట్టమొదట చూపించింది సూర్యనారాయణ. అతనితో మొదటిసారి నడుస్తుంటే వేణుకు మరో లోకాలలో సాగిపోతున్నట్లు అనిపించింది. మృత్యువు కూడా అంధుని ఏమీ చేయలేదన్నట్లుగా వారి ప్రయాణం సాగిపోయేది. తానెప్పుడు వెళ్ళే టీ కొట్టుకు వేణును తీసుకొని పోయాడు సూర్యనారాయణ. దాన్ని గుర్తించిన వేణుకు ఆ తీరు ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, హోటల్ యజమాని వారిని కూర్చుండబెట్టమని హోటల్ బాయ్ని ఆజ్ఞాపించడం, అతిథుల వలె ఆదరించడం వేణుకు వింతగా తోచింది. మిత్రుడు 2 టీలకు ఆర్డర్ చేసి తనకిష్టమైన హిందీ పాటను వేయమని చెప్పి వచ్చాడు. సూర్యనారాయణ చెప్పినట్టు 5 నిమిషాల తర్వాత ఆ పాట గోడకమర్చిన స్పీకర్లో వినిపించింది. అది వేణుకు బాగా నచ్చింది. ఆ క్షణాలు అతని హృదయ పేటికలో భద్రంగా దాచుకున్నాడు. ఆ తర్వాత తరచుగా వేణు, సూర్యనారాయణలు అక్కడికి వచ్చి ఇష్టం వచ్చిన పాటలను వేయించుకొని వినేవారు. ప్రతి పాటకు 10 పైసలు ఛార్జీ చేసేవారు. అయినా ఆ స్వర్గం లాంటి అనుభూతిని అందించే హోటల్కు తప్పక వెళ్ళేవాళ్ళు. ఆ స్కూల్లో ఉన్నన్ని రోజులు దాన్ని మర్చిపోలేదు మిత్రులిద్దరూ. మరొక రోజు సినిమా ప్రోగ్రాం రహస్యంగా వేసుకున్నారు. త్వరగా లంచ్ ముగించుకున్నారు. సూర్యనారాయణ భోజనానికి ముందే మేము బయటకు వెళ్ళి 1 గంట తర్వాత వస్తామని అనుమతి తీసుకున్నాడు. వేణును చూపించాడు. సూర్యనారాయణ చెప్పే తీరు ఎదుటివారి హృదయం ఎంత కఠినమైనదైనా కరిగిపోతుంది. ఆ మాటల్లో అభ్యర్థన తప్ప అధికారము, దబ్బాయింపులు ఉండవు. అబద్ధాలు చెప్పడం వేణుకు చాలా భయం. అవసరాలకు అసత్యం ఆడడం తప్పు కాదని సూర్యనారాయణ నమ్మకం. తనకు సినిమా చూడాలని ఉంది, ఆ కోరికను ఆపుకోలేడు. అందువల్ల దాని గురించి ఆలోచించవద్దని వేణుకు చెప్పాడు. అయితే భయస్థుడైన వేణు మనసు సందేహాస్పదంగా ఉంది. ఏదైనా జరిగి తండ్రికి తెలిస్తే అతనికి ముచ్చెమటలు పోశాయి. అయినా ప్రాణమిత్రుని మాట ప్రమాదమైనా సరే అనుసరించాలనుకున్నాడు. వేణు ఇద్దరు భయంగానే గేటు దాటారు. మలక్పేట రైల్వే వంతెన దాటి కొంత దూరం తర్వాత ఇటువైపు తిరిగి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై చేరుకున్నారు. అంధులకు లోకల్ రైల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. రైలు కుడివైపున శంషాబాద్ నుండి వచ్చి ఆగింది. రైలు కంపార్ట్మెంట్ను పట్టుకొని అటు ఇటు తడుముతూ ద్వారం రాగానే పైకెక్కారు. ప్రయాణానికి ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. పక్కనున్న క్యాబిన్లోకి పోయి బెంచ్పై కూర్చున్నారు. వేణుకి ఇదంతా కలలా తోచింది. ఎవరూ లేకుండా తామెలా రైలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, సినిమాకు వెళ్తున్నారు. అందులో ఇట్లా రోడ్లపై నడుస్తారని, వాహనాలలో కలిసి ప్రయాణం చేస్తారని వేణు ఊహకు కూడా అందని విషయం. మూసీ నదిపై నిర్మించిన చాదర్ ఘాట్ వంతెనపై రైలు నడుస్తుంది. ఎంతో హాయిగా ఉంది. సూర్యనారాయణ పక్కనుంటే ఎన్ని లోకాలనైనా తిరగవచ్చు అనుకున్నాడు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగగానే కిందికి దిగారు మిత్రులిద్దరు. కర్ర సాయంతో అది చేసే ధ్వని, నేల స్వభావము, దానికి తమ ఊహలను
జత చేసి బయటకొచ్చారు. వేణుకు అదంతా పరిచితమే, అయోమయమే. మెల్లగా కాచిగూడ సిటీ బస్ స్టాప్ వరకు వచ్చారు. అక్కడి నుంచి 45వ నెంబర్ బస్ ఎక్కి కాచిగూడ చౌరస్తాలో దిగారు. బస్సులో వేణు సూర్యనారాయణ చేయి పట్టుకొని నిలబడ్డాడు. ఎక్కడ దిగాలో తెలియదు. ఒకవేళ మిత్రుడు చెప్పింది తనకు అర్థం కాకపోతే, సూర్యనారాయణ ముందే దిగిపోతే, తానొక్కడే బస్సులో ఉండిపోతే, ఎక్కడ దిగాలో తెలియకపోతే, ఆ ప్రశ్నలను తలుచుకుంటేనే భయంగా ఉంది వేణుకు. అందులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువ. కూర్చోవడానికి కూడా చోటు ఉండేది కాదు. వీటన్నిటిని అధిగమించడం చూస్తుంటే మొదట వేణుకు చాలా దిగులుండేది. కాచిగూడ చౌరస్తాలో దిగిన తర్వాత మళ్ళా కొంత దూరం నడిచారు. పక్కనున్న వారిని బసంత్ టాకీస్ ఎక్కడ అని అడిగి సూర్యనారాయణ వివరాలను తెలుసుకున్నాడు. వేణు మౌన ప్రేక్షకుడయ్యాడు. లేత మనసులు సినిమా చూడడానికి జనం వచ్చి టికెట్లు తీసుకొని క్యూలో నిలబడ్డారు. ఆ శ్రమంతా మనకెందుకని మేనేజర్ ఆఫీసులోనికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి టికెట్లు కొనుక్కున్నారు మిత్రులు. ఆ తర్వాత పట్టరాని ఆనందంతో ఎవరెస్ట్ అధిరోహించినంత సంతోషంతో థియేటర్ లోపల అడుగుపెట్టారు. వేణు గదంతా అగమ్యగోచరంగా ఉంది. బెల్లు మోగింది. థియేటర్ తలుపులు తెరిచారు. టికెట్లు ఇచ్చివేసి కర్ర సహాయంతో కుర్చీల వరుసల నుండి పోయి ఒక చివర ఇద్దరు కూర్చున్నారు. ఆ సినిమా హాల్లో ప్రవేశించిన మొదటి వ్యక్తులు హైదరే. 10 నిమిషాల తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు. మొదట న్యూస్ రీల్ వేశారు. తర్వాత సినిమా ప్రారంభమైంది. వేణు మనసంతా జరిగిన సంఘటనలతో నిండిపోయింది. తనకింతటి ధైర్యాన్ని, లోకజ్ఞతను, సమయస్ఫూర్తిని, సహనాన్ని, ఆనందాన్ని అందించిన మిత్రునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది. కేవలం 2 పెదాల నుండి వచ్చే మాటలు సరిపోతాయా? కాదు. సమయం వచ్చినప్పుడు అతనికి కావలసిన సహాయం చేయడమే నిజమైన ప్రత్యుపకారం అనుకున్నాడు. సినిమా పూర్తయింది. మధ్య దాని బాగోగులను గురించి చర్చించుకున్నారు. భార్యాభర్తలు మనస్పర్ధలతో విడిపోతే పిల్లలు ఏ విధంగా మానసిక సంక్షోభానికి గురవుతారో చక్కగా వివరించారు. సినిమాలో హర్నాథ్, జమున నాయకులు, కుట్టి పద్మిని కవల పిల్లలుగా అందులో నటించారు. తర్వాత అందరితో పాటు థియేటర్ బయటకు వచ్చి మళ్ళీ కాచిగూడ బస్ స్టాప్లో బస్ ఎక్కి, కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలెక్కి మలక్పేట చేరుకున్నారు. వెళ్ళినప్పటి ఉత్సాహం ఇప్పుడు లేదు. గంటకు వస్తామని చెప్పి సాయంకాలం 7 గంటలైంది. వార్డన్ ఏమంటాడోనన్న భయం ఒక వంక, అన్నం అయిపోతే ఎట్లా అన్నది మరో వంక వారి మనసులను కొంతసేపు భయపెట్టింది. గేటు లోపల అడుగుపెట్టి చేతులను కడుక్కొని డైనింగ్ హాల్ను చేరుకున్నారు. సత్యమ్మ అన్నం ప్లేట్లు తెచ్చిపెట్టింది. వార్డన్ పట్టించుకోలేదు. కానీ మిత్రులు రాజారెడ్డి, లక్ష్మయ్య అడిగడిగి విషయం రాబెట్టారు. నవ్వుకున్నారు. వార్డన్కి చెప్తామని ఆట పట్టించారు. అది వేణు జీవితంలో తొలి విజయమనే చెప్పాలి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కర్రను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఇక ముందు తాను కూడా సూర్యనారాయణ వలె స్వతంత్రుడు కావాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు. సూర్యనారాయణ తన తమ్మునితో శ్రీకాకుళం బయలుదేరుతున్నాడు. ఒక కూజ, ద్రాక్ష పళ్ళ బుట్ట అన్నీ సిద్ధపరుచుకున్నాడు. అతన్ని చూస్తుంటే చూపున్న వారికి లేని వారికి తేడా లేదనిపించింది వేణుకు. మిత్రులిద్దరూ చిరునామాలు తెలుసుకున్నారు. ఇప్పుడు వేణుకు ఇంటికి వెళ్ళాలని లేదు. మిత్రునితో కబుర్లు చెప్పుకుంటూ గడిపేయాలని ఉంది. ప్రతి అడుగు కాలానికి బద్ధమై నడుస్తుందన్న సత్యం అందరికీ తెలుసు కదా. వేణు తండ్రితో ఊరు బస్సులో కూర్చున్నాడు. బస్సు వేగంతో పాటు అతని ఆలోచన వాహిని కూడా ఆరంభమైంది. ఇంజన్ చప్పుడు పాటకు శృతి చేసినట్లుంది. అంధుల స్కూల్ జీవితంలో ఒక వసంతం గడిచిపోయింది. రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్చుకున్నాడు. 10 మందితో కలిసి తిరగడం, మాట్లాడటం అలవరుచుకున్నాడు. పై తరగతుల వారితో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. తరగతి కన్నా వయసు సమస్థాయిని కల్పించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది కదా. సూర్యనారాయణ అమూల్య స్నేహ సంపదను తాను పొందగలిగాడు. అతనితో కర్ర పట్టుకొని రోడ్డుపై నడవడం నేర్చుకున్నాడు. మలుపులను, ఎత్తుపల్లాలను గుర్తించడం, మార్గంలో వాటిని ఉపయోగించడం వంటి విషయాలను గ్రహించాడు. ఒక్క సంవత్సరంలోనే తానెంతో ఎదిగిపోయినట్లు అనిపించింది. అప్పటి వలె ఊహలు లేవు, తమాషా మాటలు లేవు, ప్రయోగాలు చేయాలన్న కోరిక లేదు. తన మాటల తీరులో నెమ్మదితనము, సంభాషణలో హుందాతనము, అందరితో కలిసిమెలిసి ఉండడం,
రేడియో వినడం, అన్నిటికన్నా విషయాన్ని లోతుగా ఆలోచించడం, చెప్పిన మాటలను త్వరగా నమ్మకపోవడం, ఇట్లాంటి ఎన్నెన్నో మార్పులు వేణులో కనిపించాయి. అతని ప్రవర్తన అందరికీ సంతోషంగానే ఉంది. తమ్ముళ్లకు చెల్లాయిలకు కూడా సెలవులు ఇచ్చారు. హాయిగా పిల్లలందరూ కలిసి పెరట్లో చెట్ల కింద ఆడుకునేవారు. అప్పటి వల్ల వేణుకు చదువు రాదన్న దృష్టితో అతని తోటి వాళ్ళు చూడడం లేదు. వేణులో కూడా న్యూనతాభావం తగ్గిపోయింది. రాత్రుళ్ళు ఇంట్లో పచ్చిసాట ఆడుకునేవారు. అది సరదాగా ఉండేది. ఇటిద్దరు పావులను ఉపయోగించుకొని గవ్వలను వేసినప్పుడల్లా వాటి సంఖ్యను బట్టి అరలను మారుస్తూ ఆడేవారు. ఎదుటివారి పావులను తమ పందాలతో చంపుతూ పచ్చీసును ఆడుతుంటారు. ఇందులో పావులను నడపడంలో చతురత, పందాలకు తగినట్లు అంచనా వేయడం ముఖ్యమైన ప్రత్యేకతలు. ఇట్లా తమ పావులు అందరికన్నా ముందు సురక్షితంగా ఇల్లు చేరితే వారు గెలిచినట్లుగా భావిస్తారు. ఈ ఆటలో వేణు గవ్వలను మాత్రమే వేసేవాడు. మంచి పందాలు వేస్తాడని అందరూ ప్రశంసిస్తే గర్వపడేవాడు. ఆ ఆటలో చిన్నక్క కుశల చతురతతో ఆడేది. అంతేకాక తాను గెలవాలని ఎక్కువ ప్రయత్నం చేసి అవసరమైతే కొట్లాటకు దిగేది. అప్పుడు కుశలకు రెండవ కుమారుడు జన్మించడం వల్ల వేణు వాళ్ళింట్లోనే ఉండేది. చిన్నపిల్లలంటే వేణుకు బాగా సరదా. వారి దగ్గర కూర్చొని కదిలించేవాళ్ళు కాళ్ళు చేతులను తన చేతులతో తడుముతూ చూసేవాడు. వారి అవయవ కదలికను, వారి మనోభావాలకు సంకేతాలని, నవ్వినప్పుడు ఒక రకమైన కదలిక, ఏడ్చినప్పుడు ఇంకో రకమైన కదలిక ఉంటాయని గ్రహించాడు. కోపాన్ని ప్రదర్శించినప్పుడు తన కండరాలపై శక్తినంతా నింపి ఏడుస్తారు. నవ్వినప్పుడు తమ కాళ్ళు చేతులను వేగంగా కదిలిస్తుంటారు. అవి వేణుకు సంతోషాన్ని కలిగించేవి. గులాబీ రేకుల వంటి మృదువైన అరిచేతులు, అరికాళ్ళు, బొంగరాల వంటి బుగ్గలు, పట్టుకుచ్చల వంటి కురులు వేణు చేతి స్పర్శకు సోకి పులకరింతలు కలిగించేవి. వారు పడుకునే ఉయ్యాలను తాను చేతులతో ఆనందంగా ఊపేవాడు. అట్లా ఎందరిని ఊపాడో కాలానికే తెలియాలి. ఎందుకంటే వేణు మాత్రమే ఇంట్లో అందుబాటులో ఉండేవాడు. పెద్దలు వారి పనుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలను ఉయ్యాలలో పడుకోబెట్టి వేణును ఊపమని చెప్పి వెళ్ళిపోయేవారు. అతను పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలను ఊపుతూ నిద్రపుచ్చేవాడు. కానీ తొట్టెల్లో పడుకున్న పిల్లలు ఊపినంతసేపు నిద్రపోయేవారు. ఆపితే నిద్రలేచి ఏడ్చేవారు. ఊపి ఊపి వేణుకు చేతులు నొప్పులు పుట్టేవి. ఏడుపు వచ్చేది. కానీ పసివారి మీదన కోపం అని అంతరాత్మ హెచ్చరించేది. పోని సేవే కదా అని తనకు తాను నచ్చ చెప్పుకునేవాడు. కుశలకేతో మాట్లాడటం వేణుకు చాలా ఇష్టం. రేడియో నాటకాలను గురించి చర్చించుకునేవారు. సినిమా బాణీలను గురించి మాట్లాడుకునేవారు. వార్తలలోని రాజకీయ అంశాలను చర్చించుకునేవారు. వారి దగ్గరకు ఎవరు వచ్చేవారు కాదు. ఎవరూ వారిని పట్టించుకునేవారు కాదు. కొద్దిసేపటికి అసంపూర్ణంగానే మానేసేవారు. ఇద్దరికీ భిన్నమైన దృఢమైన నమ్మకాలుండేవి. వేరు వ్యక్తిత్వాలుండేవి. అయినా కలిసి నవ్వుకునేవారు. అందుకే అక్కయ్యతో గడిపిన సమయం మధుర స్మృతిగా మిగిలిపోయేది. వేణు తండ్రి రమాకాంత్ ఒక్కసారిగా తన భుజాల మీది భారమునంతా దించుకున్నట్లు తేలికపడ్డాడు. వేణును అంధుల పాఠశాలలో చేర్చినప్పటి నుండి చూపు రాకపోయినా బ్రతకగలడనే నమ్మకం కుదిరింది. అలాగే 1966 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా రమాకాంత్ను 3వసారి సర్పంచ్ పదవికి నిలబడమన్నారు. రమాకాంత్ ఏకగ్రీవమైతే ఒప్పుకుంటానన్నాడు. అందరూ అంగీకరించారు. నామినేషన్ వేయడానికి పోయినప్పుడు రమాకాంత్కు ప్రాణమిత్రుడు ఉప సర్పంచ్ అయిన భూపత్ రెడ్డి ఎవరికీ తెలియకుండా నామినేషన్ వేశాడు. ఆ విషయం తెలిసిన రమాకాంత్ పోటీ నుండి విరమించుకున్నాడు. అది కూడా అతనికి ఎంతో తేలికనిపించింది. పదవి కన్నా దానిని సద్వినియోగపరచుకోవడం ప్రధానమని నమ్మినవాడు రమాకాంత్. పోటీ చేస్తే గెలిచేవాడే, కానీ ఆ ఊరిలో చీలిక తేవడం ఇష్టం లేదు. సర్పంచ్ పదవిని విరమించుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళడం మానుకున్నాడు. రిపబ్లిక్ డే దినోత్సవం నాడు కూడా ప్రభాత్ బేరీలో పాల్గొనక తన ఇంట్లోనే జెండా ఎగరవేశాడు. తన ఇంటిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. ఆ ఊర్లోని పంచాయతీలను తన ఇంట్లోనే పరిష్కరించి తీర్పులు చెప్పేవాడు. క్రమంగా భూపత్ రెడ్డి కుటుంబానికి రమాకాంత్ కుటుంబానికి మధ్య దూరాలు పెరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పిల్లల మధ్య కూడా మాటలు కరువయ్యాయి. వేసవి కావడం వల్ల ఎండలు తీవ్రంగా కాస్తున్నాయి.
జీతగాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని తలుగులు పగ్గాలు జనుముతో పేనుతున్నారు. కొంతసేపు కునుకు తీస్తున్నారు, ముచ్చట్లతో హాస్యాలు ఆడుకుంటున్నారు, ఒకరినొకరు తమాషాగా కొట్టుకుంటున్నారు. మనిషి సంఘజీవి కదా, ఏకాంతంగా మౌనంగా బ్రతకలేరు. రమాకాంత్ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పొలంలో తిరిగి వచ్చి భోజనం చేసి కొంతసేపు పడుకునేవారు. ఆ తర్వాత లేచి సరళమ్మతో పిల్లలతో హాయిగా కాలం గడిపేవాడు. 4-5 గంటలకు ఊర్లోనికి వెళ్ళి రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చేవాడు. వేసవిలో వేసిన పందిరి కింద పళంగి పీటపై కూర్చొని వేణును కూర్చుండబెట్టుకొని రకరకాల విషయాలను అడిగి తెలుసుకునేవాడు. వేణు కూడా తన మనసులోని భావాలను ఆత్మీయంగా వివరించేవాడు. అతడు స్కూల్లో ఉన్నప్పుడు అప్పారెడ్డి, ప్రభాకర్ వంటి పెద్దవారు బొంబాయికి వెళ్ళి NAT అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అనే సంస్థ అంధుల పునరావాసం కొరకు నడుపుతున్న శిక్షణా కేంద్రంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ మాటలు విన్న వేణు కూడా అక్కడికి వెళ్ళాలని, తొందరగా శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేయాలని ఆలోచించాడు. దానికి కారణం అంధుల పాఠశాలలో 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదవడానికి కనీసం 6-7 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కళాశాల చదువు, శిక్షణ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే మరో 7-8 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు తన వయస్సు 30కి పైగా దాటుతుంది. అందువలన కాలాన్ని వృధా చేయకుండా బొంబాయి కేంద్రంలో శిక్షణ పొంది తన కాళ్లపై తాను నిలబడాలన్నది అతని ఆకాంక్ష. ఆ ఉద్దేశాన్ని తండ్రి రమాకాంత్కు చెప్పాడు. అతడు ఆ మాటలకు వెంటనే స్పందించాడు. వేణుకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఏది బాగుంటుందో వేణుకు తెలిసినంత కూడా తనకు తెలియదని రమాకాంత్ భావం. అందుకే కష్టమో నష్టమో వేణు అభిప్రాయానికి వదిలిపెట్టాడు. దానివల్ల కూడా తండ్రి స్వేచ్ఛ ఇచ్చాడని, తన అభిప్రాయాన్ని గౌరవించాడని, తన కొడుకు సంతోషించాలన్నది అతని తాపత్రయం. తండ్రి ఊహించినట్లే వేణుకు తండ్రి పట్ల అపారమైన గౌరవం ఏర్పడింది. ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. తండ్రి గొంతులోని ఆత్మీయతకు వేణు పులకించిపోయేవాడు. వేణు మంచితనాన్ని కూడా భరింపలేడు. దానిని స్వీకరించే ముందు తాను కూడా ఆ మంచికి తగినట్లు ప్రత్యుపకారం చేయగలడా అని ఆలోచిస్తాడు. తాను అంధుడు కావడం వలన ఎవరికి ఏ సహాయం చేయలేడు కనుక ఇతరుల సహాయం అవసరమైతేనే స్వీకరించేవాడు. రమాకాంత్ దృష్టిలో బలహీనులు బలాన్ని పొందడం చాలా గొప్ప విషయం. ప్రతివారు స్వశక్తిపై ఆధారపడాలని ఆకాంక్షిస్తాడు. ముఖ్యంగా తన కొడుకు ఏ చిన్న విషయంలోనైనా అందరితో సమానంగా నడక సాగిస్తుంటే ఆనందంలో మునిగిపోతాడు. ఒకనాడు వేణుకు అతని మిత్రుడు సూర్యనారాయణ బ్రెయిలీ లిపిలో ఉత్తరం రాశాడు. దాన్ని పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన రమాకాంత్ సంతోషంతో పొంగిపోయాడు. తన బాబుకు అందరి వలనే ఉత్తరాలు వస్తున్నాయి. విషయాలను ఒకరికొకరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వేణు ఒంటరివాడు కాదు. కేవలం 4 గోడలే అతని ప్రపంచం కాదు. బొంబాయికి కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడంటే అతనిలో ఆత్మవిశ్వాసం ఎంతగా వికసించిందో అర్థమవుతున్నది. ఈ ఆత్మస్థైర్యమే ఎన్ని ఘనకార్యాలనైనా సాధించి పెడుతుంది. తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే స్థితికి చేరుకున్నాడంటే అతని జీవితానికి ఆటంకాలు లేవన్నమాట. వేణులో ఈ ధైర్యాన్ని చూసిన తర్వాత డాక్టర్లు చెప్పినట్లు చూపు వస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు అని తండ్రి రమాకాంత్ తనలో తాను మురిసిపోయాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని ఆ ఊళ్ళో చాలామందికి చూపించాడు. చుక్కల రాత విశేషాన్ని తనకు తెలిసినంత వివరించాడు. సూర్యనారాయణకు వేణుతో ఉత్తరం రాయించి తన స్వహస్తాలతో చిరునామా రాసి పోస్ట్ బాక్స్లో వేశాడు. ఆ సంఘటన వేణు ఎప్పటికీ మర్చిపోడు. తనకు చూపు తెప్పించాలన్న ప్రయత్నం కన్నా తాను స్వయం శక్తుడు కావాలన్న తండ్రి చేసిన ప్రయత్నం ఎన్నో రెట్లు గొప్పదనిపించింది. తండ్రి ముఖంలోని ఆనంద ప్రేఖలను చూడాలని ఉంది, కానీ అది అసాధ్యం కదా. ఇలా వేసవి కాలం ప్రశాంతంగా సాగిపోతున్నది. ఆ ఇంట్లో ఆనందం పొంగిపోతున్నది. కాలానికి సుఖదుఖాలు సహజమే కదా, కానీ ఒక్కొక్కప్పుడు నిర్దాక్షిణ్యంగా కాలం ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. పక్షపాతం చూపించినట్లు గోచరిస్తుంది. కొందరికి కష్టాల మీద కష్టాలను తెచ్చిపెడుతున్నట్టు భావన కలుగుతుంది. అయినా కాల ప్రవాహాన్ని ఆపలేం కదా. దానిలో కొట్టుకుపోవలసిందే. తన ప్రయాణానికి న్యాయం జరిగిన అన్యాయం జరిగిన కాలాన్ని ప్రశ్నింపలేము.